స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపాడి, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, అనగా ఫేస్బుక్లు వాట్సాప్లో దేవుని వాక్యం వినిన దేవుని బిడ్డలు, రాయగడ నుంచి వచ్చిన సంఘ బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. మనము 1 పీతరు 4వ అధ్యాయము నుండి మనము బైబిల్ తరగతి చేసుకున్నాం. ఈరోజు అదే 4వ అధ్యాయములో 10-11 వాక్యము చదివి దాని నుండి కొన్ని మాట మీకు తెలియపరచడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడను గ్రహించి సామర్థ్యమునందు చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం అండి, యేసయ్య రెండవ రాకడ సమీపించిన ఉన్న కనుక దేవుడి బిడ్డలు చెయ్యవలసిన కొన్ని పని గురించి నేను చెప్తున్నాను. పోయిన వారములో మీకు నేను తెలియపరిచినది ఆతిథ్య మర్యాద చెయ్యాలని చెప్పారు. నేను అదే అంటే యేసయ్య రాకడ సమీపించిన కనుక దేవుడి బిడ్డలు ఏం చేయాలి, ఒకరికి ఏం చేయాలి, ఆతిథ్య ఉపచారం చేయాలని నేను చెప్పారు. వారిద్దరి గురించి నేను చెప్పాను. మార్త మరియా ఇంటిలో యేసయ్య కోసము ఉపచారం చేసినట్టుగా మనం చూశారు. లాస్ట్ అబ్రహాం ఇంటికి వచ్చిన దేవుడు దూదలని తెలియకుండా వారికి ఉపచారం చేసినట్టుగా నేను చెప్పాను. ఇంకా మనము చేయవలసినది, దేవుడు రెండవ రాకడ సమీపించిన కనుక మనం చేయవలసిన పని ఇక్కడ రాయబడి ఉందండి. ఒకసారి కూడా చదవండి ఆ 10 వాక్యము. దేవుని నానా విధమైన కృప విషయమై దేవుడు నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొరకు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకరిని ఏం చేయాలి, ఉపచారం చేయాలి. అంటే కృపావరములు దేవుడు ఇచ్చినది ఎందుకంటే ఒకరితోనే ఒకరికి ఏం చేయాలి, ఉపచారం చేయాలి. అందుకే ఇక్కడ మనము ఈ కృపావరముల గురించి కొన్ని మాట చెప్పిన తర్వాత నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి కృపావరం మనకి ఎవరు కృపావరం ఇస్తున్నారు చెప్పండి. కృపావరం ఇచ్చిన వారు ఎవరండి? ఏదో తెలుసండి చెప్పండి, లేకపోతే పర్లేదు నేను చెప్తాను. కృపావరం మనకు ఇచ్చినవాడు ఎవడు పోనండి, మీకు చెప్పలేదు కానీ. కాబట్టి నేను 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. కృపావరం ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆత్మ. ఇప్పుడు కృపావరం ఇచ్చిన వారెవరండి? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములున్న సంఘ బిడ్డలకి కృపావరం ఏం చేసిన ఇచ్చిన వాడే. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియలేదు కృపావరం సంఘానికి ఇచ్చిన వారెవరని తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఓకే, అప్పుడు ఇది మర్చిపోకుండా కృపావరం సంఘానికి ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2, మమ్మను అభిషేకం చెయ్యిన వారెవడు. మమ్మను, ఇదన్నీ ఈ సంఘానికి ఉన్న పునాది వాక్యము. మమ్మను అభిషేకము చేసేవాడు ఎవడు? నిన్ను నన్ను అభిషేకం చేసేవాడు ఎవడు? సరే అండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము
21 వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లు మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే. అర్థం మనసు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ వరములు ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడు అంటే తండ్రి. స్తోత్రం. ఇది కొంచెం కూడా నీకు అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యము 10 అధ్యాయము 38 వాక్యం కూడా చదవాలి. అపోస్తల కార్యము 10 అధ్యాయము. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక అభిషేకించిన వాడు దేవుడే. స్తోత్రం. ఇప్పుడు అభిషేకించిన వాడు దేవుడు. ఇది ఈ అభిషేకం గురించి బైబిల్లో పాత నిబంధనలో రాయబడిన కొన్ని వాక్యం కూడా చదవండి. నిర్గమకాండము 30 అధ్యాయము 22 నుండి 25 వరకు మీరు చదవాలి. 30 అధ్యాయము 22 నుండి 35 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థలము సంబంధమైన తూలము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తూముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారము 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము అనగా ఈ అభిషేక తైలము సిద్ధపరచడానికి భూమి నుండి తీసుకున్న 5 వస్తువులు. నేను చెప్పిన అర్థమైందా? పాత నిబంధనలు ఉన్న వాడికి అభిషేకం చేయడానికి భూమిలో ఉన్న 5 వస్తువులు తీసుకొని వచ్చి అది వేడి చేసి ఆ తైలం ఏం చేస్తున్నారు? అందరి తల మీద అభిషేకిస్తున్నారు. ఇది తాత్కాలికం. ఇది కొన్ని దినములు వరకు మాత్రమే. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అభిషేక తైలం మళ్ళీ మనం కొయ్యాలి కదా, మళ్ళీ తయారు చేయాలి. స్తోత్రం. ఆయన అర్థం ఇది కొన్ని సమయముల వరకు అంటే కొన్ని దినముల వరకు ఉంటాను, మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? తయారు చేయాలి. స్తోత్రం. కొత్త నిబంధన అభిషేకము భూమి నుండి కాదు, పైనుండి వచ్చినది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది తీరిపోగినది కాదు. స్తోత్రం. భూమిలో మనిషిని తయారు చేసిన తైలము అదేమను కొన్ని దినముల తర్వాత సరిపోతుంది. కానీ దేవుడు పైనుండి మన మీదకి కుమ్మరించిన అభిషేకం ఎప్పుడు కూడా తీరిపోలేదు. ఎప్పుడు కూడా ఏమో ఆగిపోదు. దేవునికి స్తోత్రం. అదేంటి? అది మీరు చూడండి. మనకు జరిగిన అభిషేకం గురించి అపోస్తల కార్యము 10 అధ్యాయం 38 వాక్యం చదివినప్పుడు అక్కడ అభిషేకము 2 విషయం గురించి అక్కడ రాయబడింది. చూడండి. అభిషేకము 38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును. ఎలాగ అభిషేకము? పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం కలిగిన గాక. అది ఆగిపోగున కాదు, అది ప్రతిదినము మన తల మీదకి కుమరిస్తున్నది అభిషేక తైలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రిని మరిచిపోకూడదండి. పాత నిబంధనలు అభిషేకం ఆగిపోతాను, కానీ పైనుండి వచ్చిన అభిషేకం ఏమన్నా ఆగిపోగినది కాదు. అది ఇప్పుడు కొందరు అనుకున్నారు అభిషేకం చేసినది ఆ మోస రాయబడినట్టుగా ఏదో ఒక నూనె తెచ్చి వచ్చి అది అభిషేకం కాదు. అభిషేకం చెయ్యడానికి మనిషినికి అధికారం లేదు. అభిషేకం చెయ్యాలంటే దేవుడు చెయ్యాలి. ఏంటి అభిషేకం? ఇక్కడ చూడండి, నన్ను చూడండి. స్తోత్రం కలిగిన గాక. అభిషేకం ఎలాగంటే పరిశుద్ధాత్మ శక్తితో. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు ఇక్కడే చూసినప్పుడు 45 కీర్తనము 7వ వాక్యం మీరు చదవాలి. 45 కీర్తనం 7వ వాక్యములో ఇలాగ రాయబడింది చూడండి. త్వరగా 45 కీర్తనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాండ్రి కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి అభిషేకం చేశారండి. ఆనంద తైలంతో అభిషేకించారు. స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు ఇది మనసులోంచి యేసయ్యకి అభిషేకం చేయని విషయం గురించి యెషయా గ్రంథంలో 61 అధ్యాయము 3వ వాక్యములో రాయబడింది. 61 అధ్యాయము 3వ వాక్యం చూడండి. 61 అధ్యాయము 3వ వాక్యం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. చెప్పండి. దుఃఖమునికి ప్రతిగా ఆనంద తైలము. ఇది యేసయ్యకి ఇచ్చిన విషయం గురించి రాయబడి ఉంది. ఎందుకు యేసయ్యకి దుఃఖం మనకి బదులుగా ఎందుకు ఇచ్చారంటే, ఆదామి కులములు పాపమన్ని మోసినప్పుడు ఆడు భయంకరమైన దుఃఖ భారం కలిగి ఉండినప్పుడు వాడు మనస్సే ఇరిగిపోకుండా అతనికి బలపరచడానికి ఆనంద తైలం చేశారు. ఈ రాత్రి నేను ఎందుకు చెప్పారంటే, నీ చర్చికి వచ్చున్నారు, పాట పాడుతున్నారు, ఆనంద పాట పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఇప్పుడు కూడా నీ మనసులకి ఏమలే సంతోషం లేదు. ఇప్పుడు కూడా నీ వేదనతోని కలిగి ఉన్నది. నీ వేదన మారాలంటే, నీ దుఃఖం మారాలంటే పరిశుద్ధాత్మ శక్తితోని ఉన్న అభిషేకం నీ మీదకి ఆమె దిగిన ఏడల నీ దుఃఖములకు బదులుగా, నీ వేదనకి బదులుగా పరిశుద్ధాత్మ శక్తి అయిన అభిషేకం నీ మీదకి కుమరించినప్పుడు నీలోనున్న వేదన దుఃఖములన్నీ మంచి ఉరిగిపోయినట్టుగా ఉరిగిపోతాడు తల్లి. స్తోత్రం కలిగిన అపోస్తలుల కార్యం 4వ అధ్యాయములు చదవద్దు. పీతరు గారికి కోర్టుకి తీసుకొని వెళ్ళినప్పుడు పీతరు గారు ఏం చేశారంటే, పీతరు గారికి తీర్పు తీర్చడానికి కోర్టు ఎదుట నిలబడినప్పుడు పీతరు గారు పరిశుద్ధాత్మలో నింపబడిందంట. స్తోత్రం. పరిశుద్ధాత్మలో నింపబడింది. స్తోత్రం కలిగిన కాదు. అంత భయంకరమైన సమస్య కోర్టులకు ఎదురుగా నిలబడినప్పుడు, ఒంటరితనంగా నిలబడినప్పుడు ఏం జరుగుతున్నారు పీతరుకు తెలియలేదు. అప్పుడు పీతరు గారు ఏం చేశారంటే, ఆ వేదన కలిగిన సమయంలో పరిశుద్ధాత్మలో నింపబడింది. స్తోత్రం. ఈ కాలంలో సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మలు నింపబడితే నీ వేదన మారిపోతుంది, నీ దుఃఖం మారిపోతుంది, నీ రోగం మారిపోతుంది, నీ శరీరములు బంధింపబడిన అన్ని బంధనములు మారి నీకొక విడుదల కలుగుతున్నారు. ఎందుకంటే ఆత్మశక్తి దిగితే ఆమె పరిశుద్ధాత్మ దేవుడు శక్తులతోని ఈ రాత్రి కొందరికి అభిషేకం చేసిన ఏడల నీ జీవితం మారుతుంది. స్తోత్రం కలిగిన ఆత్మ సంఘంలోనికి దిగితే సంఘ వర్ధిల్పబడుతుంది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చదివినప్పుడు 120 మందులు కూడి వచ్చిన సంఘం అని రాయబడింది. స్తోత్రం కలిగింది కాక. అవును కదా. అది తర్వాత 2వ అధ్యాయములకు వచ్చినప్పుడు ఆ 120 కాక పరిశుద్ధాత్మ దేవుడు పైనుండి వారి మీదకి అభిషేకం కుమరించినప్పుడు 3000 మనుషులు మారు మనసు పొంది స్తోత్రం చెప్పాలి. ఇంకా 5 అధ్యాయములకి వచ్చినప్పుడు అది 5,000 అయింది. ఇంత ముందుకెళ్ళి 7,000 అయింది. ఇంకా ముందుకెళ్ళి లెక్కలేను వాడేమైందండి. ఆ స్తోత్ర మారు మనసు పొంది సంఘంలోనికి రావడానికి కారణమైంది. ఎందుకంటే మనిషి హృదయంలోనికి పరిశుద్ధాలు శక్తి దిగితే జీవితం మారిపోతుంది, విడుదల కలుగుతుంది. అందుకని దినములు సంఘ లోపలికి పరిశుద్ధాత్మ శక్తి దిగాలి, అభిషేకం దిగాలి. నీ వేదన మారుతుంది, నీ దుఃఖం నిరాశలన్నీ మారిపోతుంది. దేవునికి స్తోత్రం.
దేవుడు యేసయ్యకి ఆనంద తైలంతో ఏం చేశారు? అభిషేకించండి. యేసయ్యలో ఉన్న ఆ వేదన మొత్తం, ఇదన్నీ వేదన గురించి యేషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్ని రాయబడి ఉంది. మనమందరూ పాపం మోసుకున్నారు. అప్పుడు వేదన కలిగినప్పుడు ఆయనకి ఆనంద తైలంతో అభిషేకం చేయను కాబట్టి ఈ వేదన అన్ని ఆయన మరిచిపోయిన స్థితిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఆయనకి చెప్పారు, ఏలియా గారికి చెప్పారు, రేపు నేను చంపస్తానమని ఆడ దేవత నా పేరు బట్టి శపించినప్పుడు ఆ మాట విని దైవదాసుడైన ఏలియా గారు ఏం చేశారు? పారిపోయారు. స్తోత్రం. 18వ అధ్యాయంలో సింహం పోలి నిలబడిన దేవుని బిడ్డ ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చారు. ఇదన్నీ కన్నుతో చూసిన వ్యక్తి 19వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు భయపడి ఎక్కడికి వెళ్ళారు? బేర్షెబా అని ఎడారిలకు మరుభూమికి వెళ్ళి అక్కడ పడుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవుడు చేసిన పని ఏమంటా నీకు తెలుసా? ఆ 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదివినప్పుడు మీకు తెలుసు. 15-16 వాక్యములు చదివినప్పుడు దేవుడు చెప్పారు, ఏలియావు గారికి పిలిచి ఆడికి ఆహారం పెట్టిన తర్వాత నీ ఇక్కడి నుంచి లేచి నీ ఏం చేయాలి? ఇద్దరికి అభిషేకం చెయ్యమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎన్ని వేదన కలిగినప్పుడు, ఎన్ని భయం కలిగినప్పుడు దేవుని బిడ్డలకు దేవుడు చెప్పారు, ఇక్కడ కాదురా నీ సేవ. స్తోత్రం కలిగిన గాక. కొందరికి నీ అభిషేకం చెయ్యరు. ఈ రాత్రి నీ వేదనతో నీ హృదయ భారంతో కూర్చుంటే నీ ఎడల అన్ని మార్చడానికి పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి దిగితే అన్ని వేదనలన్నీ నీ శరీరం నుండి, నీ హృదయం నుండి మంచు ఉరిగిపోగినట్టుగా అరిగిపోయినట్టు మంచులోనికి సూర్యుడు ఉదయించినప్పుడు ఏమవుతుంది? అరిగిపోతా. అలాగా నీ వేదన మొత్తం ఏమవుతుంది? ఓ దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు కూడా నీ మనసులో వేదన ఉంది. ఇప్పుడు కూడా నీ వేదన పడి ఈ రాత్రి నీ ఆరాధనకి వచ్చి ఉన్నారు. నీ అన్ని చేస్తున్నారు, అన్ని ప్రార్థన చేస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు కూడా నీ వేదన మారలేదు, నీ హృదయ దుఃఖం మారలేదు. ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్మ దేవునికి నీ స్థానం ఇవ్వండి. ఈ రాత్రి విడుదల కలుగుతుంది, ఈ రాత్రి సమాధానం కలుగుతుంది, నీ వేదన మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది మనలోనికి ఈ రాత్రి దిగినగా. అప్పుడు నేను చెప్పి వచ్చిన విషయం ఒకటి, ఆత్మ మనకు కృపావరములు ఇచ్చినవాడు, మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మలో మనకు బాప్తిస్మం ఇచ్చిన వారెవరు? యేసుక్రీస్తువే. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. యోహాను గారు నీకు నీళ్ళతోని బాప్తిసం ఇచ్చారు. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. స్తోత్రం చెప్పండి. అగ్నితోని పరిశుద్ధాత్మతోని మిమ్మల్ని ఏం చేస్తున్నారు? బాప్తిస్మ. పరిశుద్ధాత్మతోని మమ్మల్ని బాప్తిస్మ ఇచ్చినవాడు యేసుక్రీస్తువే. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. యోహన్న గారు ఎలాగ ఇస్తుంది? యోహన్న గారు నిన్ను చల్ల నీళ్ళను బాప్తిస్మ ఇస్తాను, నేను నిన్ను వేడి నీళ్ళు ఏం చేస్తుంది? బాప్తిస్మ ఇస్తామని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇప్పుడు నేను 3 విషయాలు నీకు చెప్పాను. ఎందుకంటే కృపావరమును గురించి నేర్చుకున్నప్పుడు ఇది మీరు తెలియాలి. ఒకటి, కృపావరం మనకు ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2, మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే, స్తోత్రం తండ్రి. 3, మమ్మను ఏమండి స్తోత్రం బాప్తిస్మ, అగ్నితోని బాప్తిస్మ ఇచ్చిన వాడు యేసుక్రీస్తువే. స్తోత్రం కలిగింది గాక. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చదివిన వాక్యంలోనికి రావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక
1వ అధ్యాయము. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. స్తోత్రం చెప్పండి. ఆ వాక్యములు 3-4 విషయం ఉంది. మనకు 2 విషయం మనకు నేర్చుకున్న 2 విషయం. ఒకటి శ్రేష్టమైన ప్రతి ఈగలు కాదు, గిఫ్ట్. Perfect gift is from the heaven. గిఫ్ట్ అంటే బహుమానము. స్తోత్రం అంటే తండ్రి దగ్గర వచ్చినది బహుమానము. 2 వరములు దేవునికి స్తోత్రం. ఇది 2 అండి. ఇది గిఫ్ట్ వేరే, బహుమానం వేరే. బహుమానం వేరే, ఆ వరములు వేరే. ఎంతమందికి అర్థమవుతున్నారంటే తెలియదు. దేవునికి గిఫ్ట్ వేరే, వరములు వేరే. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి ఈ వరముల గురించి మీరు సరిగా తెలిసి ఉంటే మన జీవితం మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు వరములు ఎన్ని వరములు ఉంది మనకు బైబిల్లో? 9 వరం కాక ఇంక ఎక్కువ వరం ఉంది. ఆ 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే వరములు ఎక్కువ వరముల గురించి అక్కడ రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వాక్యంలోనికి మనం రండి. అక్కడే ఆ వరముల గురించి రాయబడిన చూడండి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును. 3 వరములు ఫస్ట్ రాయబడి ఉందండి. మీరు చూడండి. ఒకటి బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము కాదు, ఇంకైనా 10 వాక్యం చూడండి. 10 మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మల వివేచన. ఆత్మ వివేచన ఇది 3. ఒకటి నేను చెప్పిన మాట మరి కూడా. ఒకటి బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఆత్మ వివేచించిన ఈ 3 వాక్యము. దేవునికి స్తోత్రం. ఇది ఈ వరములు, ఈ 3 వరములు కనబడిన వరములు. ఏమండి? కనిపిస్తుంది. బుద్ధి వాక్యం అని చెప్పినప్పుడు మీకు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా. స్తోత్రం. రెండవదే జ్ఞాన వాక్యం, అది నీకు కనిపిస్తుంది. 3వదే ఆత్మనికి వివేచించడం. అంటే ఎలాగంటే ఒక్కొక్క వ్యక్తికి వివేచించడం. ఎలాగంటే వివేచించడం అంటే పీతర్ గారి దగ్గరికి అననీయాస్ సఫీరా వచ్చారు కదా. ఆయన వచ్చినప్పుడు అతనికి ఏం చేశారు? వివేచించారు కదా. ఎలా వివేచించారు అంటే పరిశుద్ధాత్మ శక్తితోని ఆయన వివేచించారు. ఏంటి వివేచించారంటే వీడి స్థలము అమ్మేశారు. అమ్మేసి సగం ఏం చేశారు? దాచిపెట్టి కొన్ని ఏం చేశారు? తీసుకొని వచ్చారు. ఇది ఎవరికి తెలియదు, భార్యకి భర్తకి తప్ప. ఇది ఎవరికి తెలియదు. పీతర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏం చేశారు? ఆత్మలు ఆయనకి వివేచించారు. స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఆయనకి వివేచించలేకపోతే ఆ సంఘానికి ఆడే పెద్దలుగా మారిపోతుంది. అనన్య గారు సఫీరా గారు సంఘానికి పెద్దలైపోతుంది. ఎలాగ పెద్దలు? అమ్మో ఆడు సగం మొత్తం అమ్మేసి ఎవరికి ఇచ్చారు? భారత గారికి ఇచ్చారని చెప్పుకోని అందరి ఆడు మంచివాడని. కానీ పీతర్ గారికి అర్థమైంది. ఇలాగ ఆత్మ వివేచించినప్పుడు ఏమైందండి? అర్థం తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలిగి స్తోత్రం చెప్పాలి. ఇది కనబడిన వరములు. ఏమండి? కనబడిన వరములు. స్తోత్రం కలిగిన. రెండవది అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఒక అమ్మ వెనక్కి వచ్చి ఇదిగో రక్షణ మార్గము సర్వోన్నతుడైన దేవుడు సేవకుడు వాక్యం అందిస్తున్నారని ప్రకటించి వెళ్తున్నారు ఈ అమ్మ. స్తోత్రం కలిగినగా. మనమైతే అమ్మకి పిలిచి సంఘములు పెద్ద మీటింగ్ పెట్టేసి 5-6 రోజు ఉంచి అమ్మకి పంపిస్తాను. అట్లాంటి రోజులు ఉంటాయి. అంటే ఆత్మ వివేచించడానికి తెలియలేకపోతే అటువంటి వారికి ఏం చేస్తున్నారండి? పెద్దలాగా పెట్టేస్తాం. పిలుస్తారు. ఈ అమ్మకి ఇలాగా చెప్పడానికి అంటే ఇది దైవదాసుడని ఎవరికి తెలియలేదు, కానీ ఈ అమ్మకి తెలిసింది. ఏ అమ్మకి? అమ్మ ఏ పని చేసిన వాడు?
ఆ అమ్మాయి ఏం పని చేసేది? సోద చెప్పిన అమ్మ. ఏం చెప్తున్నారండి? సోద చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ తిరిగిన అమ్మకి ఆ సోదకుడు చెప్పారు, ఇదిగో ఈయన సర్వోన్నత దైవదాసుడని. వేరే ఎవరికి తెలియదు, ఊర్లో ఉన్న వాడికి తెలియలేదు. ఈ అమ్మాయి ఈయన పక్కనే రక్షణ మార్గం ఉంది అని కూడా చెప్పి 2 మాట, దైవదాసుడు రక్షణ మార్గం ఉంది అని చెప్పినప్పుడు మనం అయితే అమ్మగారు మా చర్చికి మా ఊరికి 2 రోజు మీటింగ్కి ఏం చేయాలి, రావాలి అని చెప్పుకొని పెద్ద మీటింగ్ అన్ని ఏర్పాటు చేస్తున్నది. అలాగే ఏర్పాటు చేసిన వాడు కాదు పౌలు గారు. పౌలు గారిని తిరిగి అమ్మకి ఏం చేశారు? గద్దించారు. అప్పుడు ఆ అమ్మ శరీరములున్న దెయ్యం ఏమైంది? ఆ దెయ్యం వెళ్ళిపోయాడు. వీడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె లోపల ఉన్న దెయ్యం బయటకు వచ్చింది, పాస్టర్ గారు లోనికి వెళ్ళిపోయారు. అర్థమైందా లేదా? పాస్టర్ గారు జైలుకి వెళ్ళిపోయారు, అమ్మగారు విడుదల పొందారు. సోదరు గారు ఎవరు చెప్పారు? ఫిలిప్పీలు మొదటిగా రక్షణ పొందిన వారు లుదియా, 2వ రక్షణ పొందిన వాడు ఈ దెయ్యం పట్టిన స్త్రీ సోదరు, 3వ రక్షణ పొందిన వాడంటే జైలరు. సోత్రం కలిగిన కాదు. ఒక సోత్రం చెప్పండి. ఇలాంటి వాడి సంఘం లోపలికి వస్తే సంఘములు గొప్ప విడుదల జరుగుతున్నారు. అంటే మనకి ఇప్పుడు ఈ వరములు లేదు. ఏ వరములు? ఆత్మ వివేచించిన వరములు లేదు. ఈ కాలములు సంఘ బిడ్డలు ఏం చేయలేదు, వివేచించలేదు. స్తోత్రం కలగదు. ఏంటంటే యూదులన్నీ వివేచించుకున్నారు. ఆ వారాలుగా వివేచిస్తున్నారు. ఆకాశములు లక్షణాలు చూసి ఏం చెప్తుంది? వర్షం పడుతుందా పడదా అని ఏం చేస్తున్నారు? వివేచన. కానీ ఆత్మ విషయంలో వారికి ఏం లేదు, వివేచన లేదు. దేవునికి స్తోత్రం కలిగిన పైనున్న విషయం గురించి నీ చాలా వివేచన కలిగిన ఉన్నవాడు అవ్వచ్చు, కానీ ఆత్మ విషయములు సంఘం ఏం చేయాలి? వివేచించాలి. స్తోత్రం కలిగిన సంఘ లోపలికి వచ్చిన వారందరూ ఎటువంటి వాళ్ళని తెలియాలంటే నీలోని లేవంటే ఆత్మ వివేచించిన వరములు ఉండాలి. స్తోత్రం కలిగిన అది ఆ వరములు లేని కాబట్టి అందరూ చూస్తున్నారే. అననీయాసు సఫీరా కూడా వస్తే సూపర్ అలాగే చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగి వివేచన వరం అంటే అట్లాంటి వాళ్ళు సమాధి కాడికి వెళ్తారు. నీకు ఓటు దాకా ఉందండి. స్తోత్రం. అంటే దైవదాసుడు ఎలీసా గారు రోగిగా పడుకున్న టైంలో అక్కడికి పంపించారు. అసలే అతనికి పంపించి ఆడి దగ్గరికి వెళ్ళారు. మాను వేషం ధరించుకొని అక్కడికి వెళ్ళినప్పుడు దైవదాసుడు ఎప్పుడు నీ పలానా వ్యక్తి అని చెప్పారు. హల్లెలూయా. అది ఎలాగ తెలిసారండి? ఆత్మలకి వివేచించడానికి ఉన్న వరములు మనకు రావాలి. స్తోత్రం. ఈ సంఘం బిడ్డలకి ఏమంటే ఒక మనుషుడు పార్వతి టౌన్కి వచ్చారండి. తిరిగి ఒక కొలాయి దగ్గరికి వెళ్ళి పైపు దగ్గరికి వెళ్ళారు. ఆడికి నీళ్ళు అది ఉన్నదని తెలుసు. నీళ్ళు కావాలని ఏడుస్తున్నారు. ఇది విని ఒక మనిషిని వచ్చి ఏం చేశారు? ఆ టాప్ విప్పినప్పుడు ఆడికి ఏమైంది? నీళ్ళు దొరికింది, దాహం పోయింది. ఈ కాలములు కొందరు ఇప్పుడు కూడా ఆ వరముల విషయం గురించి ఏమి లేదు. బైబిల్ అలాగా ఉంది కదా. ఎక్కడ కొరింథీ పత్రికలు ఉంది కదా, 12 మొదటి వచనంలో. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఆత్మ వరముల గురించి ఆ కొరింథీ సంఘ బిడ్డలకి ఏమి లేదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. స్తోత్రం. ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు కొందరికి వరముల గురించి ఏం చేయలేదు, తెలియదు. అంటే ఆ వరములు తెలియలేను కాబట్టి దేవుడు బిడ్డలు విడిపింపబడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఇప్పుడు ఆత్మలో జ్ఞానవాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. 2 బుద్ధి వాక్యం ఉంది. 3 ఏం చేయాలి? 3 ఎక్కడ పని చేస్తున్నారంటే సోల్, నీ ప్రాణములు పని చేస్తున్నారు దేవునికి. ఏది? ఈ 3 ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12 నుండి కిందకి చదవండి. మీరు నేను చెప్పిన కరెక్టా లేదా ఇప్పుడు చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము
సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను వాక్యం సరిగా అందిస్తే నీ హృదయములు ఉన్న ప్రాణములకి ఏమవుతుంది? దేవునికి. అందుకని కొందరు చెప్తున్నా, అయ్యో నన్ను పొడిచే చెప్తున్నారు. చేశారు ఆ పొడిచే. నీ విషయం గురించి మనకలగా తెలుసండి. నా హృదయం వేరే, నీ హృదయం వేరే. నీ ఇక్కడికి వచ్చినప్పుడు నా వాక్యం చెప్పిన ఆ వాక్యం నీ హృదయంలో ప్రాణములకి ఏం చేస్తున్నారు? ఆ పుడిచినప్పుడు నీకు నొప్పి కలిగినప్పుడు నీ చెప్తున్నారు, అయ్యగారు చెప్పారు. అయ్యగారికి మీరు మొత్తం రాసి ఇచ్చారా? అయ్యగారు ఇలాగ చెప్పమని లేదండి. అయ్యగారు రాత్రి ప్రార్థన చేసి వచ్చి ఇక్కడ వాక్య పరిచయం చేసినప్పుడు కొంత హృదయంలో వాక్యం ఏం చేస్తున్నారు? పొడుస్తున్నది. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఆత్మకి చీని వాట, ఇది 3 వరములు ఎక్కడ పని చేస్తున్నారు? ప్రాణములు. సోదర కలిగిన ప్రాణమనంటే ఆ ఊపిరి కాదు తల్లి. ప్రాణం అంటే ఊపిరి కాదు. నీ హృదయం అని చెప్పొచ్చు, నీ వ్యక్తిత్వములకి కేంద్ర స్థానం అని చెప్పొచ్చు. సోదర అక్కడ పని చేయనది దేవుడు వాక్యము. ఈ రాత్రి ఆ బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యము, ఆత్మ చీనివ వాక్యము ఈ రాత్రి నీ హృదయములో సోడులు పని చేసిన అనుకో జీవితం మారిపోతున్నారండి. దేవుడికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే ఎందుకు అక్కడ ఇది ఇచ్చారండి? 1 తెస్సలోనిక పత్రిక 5:23 వాక్యం చదవండి. 1 తెస్సలోనిక పత్రిక 5:23 వాక్యం చదవండి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు ఎక్కడ నేను పరిశుద్ధపరచాలి? ఆత్మ, జీవము అంటే ప్రాణం అంటే సోల్. సరే, నీ హృదయము, శరీరం, ఈ 3 స్థలములు నేను దేవుడు ఏం చేస్తున్నారు? అది 3 స్థలములు నీ ప్రాణములకి పరిశుద్ధపరచాలంటే ముక్తి వాక్యం కావాలి, జ్ఞాన వాక్యం కావాలి. ఆత్మల వివేచించిన వరములుంటే మాత్రమే నీ సోలు, నీ ప్రాణములే మార్పు జరుగుతుంది. నీ ప్రాణములు పరిశుద్ధపరచది, నీ తలములు పరిశుద్ధపరచది. నీ జీవితములు ఎవరు తెలియకుండా నీ హృదయములు దాచిపెట్టిన తలములు పరిశుద్ధపరచాలంటే నా హృదయములు, నీ హృదయములు ఏం చేయాలి? నేను ఇది చదివినప్పుడు ఈ వాక్యం నన్నేం చేశాడు? ఈ వాక్యం నేను చెప్పినప్పుడు ఏం చేశాను? నీకెంతమందికి అర్థమవుతున్నారు? ఫస్ట్ ఎవరికి తగిలింది? నాకు తగిలింది. నన్నేం చేశాడు? వాక్యం గాయపరిచిన తర్వాత నేను బుద్ధి సహితములు జ్ఞాన వాక్యం అందించినప్పుడు ఈ వాక్యం నిన్ను రెండు పక్కల గాయపడుతున్నారు. కృపావరములు అందుకే దేవుడు ఇచ్చారు. పని అక్కడే జరగాలి. ఎక్కడ? సోల్. అక్కడ తగులుతున్నారా? ఇప్పుడు చిన్నప్పుడు అయ్యారు చెప్పినప్పుడు తగులుతుంది. తగలలేకపోతే ఏదో ప్రాబ్లం. హల్లెలూయా. తగలలేకపోతే సమస్య. జబ్బులు. శరీరంలో ఏమంటాయమ్మా? స్పర్శ శక్తి లేదు. స్పర్శ ఉండదు. ఎందుకు స్పర్శ ఉండలేకపోతే ఏదో ఒకటి జబ్బు ఉందట. హలో, స్పర్శ శక్తి లేకపోతే ఏదో రోగం ఉంది. స్పర్శన శక్తి లేకపోతే ఏమండి? ఏదో రోగం వ్యాపరించింది. వాక్యం నేను గట్టిగా తాకలేకపోతే అమ్మా నీకేదో ప్రాబ్లం ఉంది. నీ రక్షణ ఒక్కసారి నీ ఏం చేయాలి? చూడండి ఇది కరెక్టా లేదా? నిజంగా రక్షణ పొందేవా లేదా పరిశోధించి చూడు. ఒకసారి రక్షణ పొందేవా లేదా ఏం చేయాలి? మరలా ఒకసారి పరిశోధించాలి. మరలా ఒకసారి. ఎందుకంటే ఈ వాక్యము 200 అది 200 ఖడ్గం మాత్రం కాదు. ఇది పౌలు గారు చెప్పినప్పటి నుంచి కొంత ఖడ్గ
వాక్యం గురించి చెప్పిన మాట మీరు వినాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ దొరికిన వారికి స్తోత్రం కలిగిన వాక్యం దొరికితే స్తోత్రం. అమ్మ లేదు, నాన్న లేదు, పిల్లలు లేదు, ఎవరు లేదు, చూడరు. అందరికి ఏం నరుకుడు కష్టమే. ఏంటంటే నేను చెప్పిన మాట నా తోడుగా రావాలి, మనసు వెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని ఈ బైబిల్ స్టడీకి రావడానికి ఇష్టం రాలేదని కారణం ఏంటి? బాగా గాయపడుతుంది. విన్నప్పుడు విరక్తి వస్తున్నారు కదా. ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లం ఉంది. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు నీకేమవుతుంది? విరక్తి వచ్చేస్తుంది. అవును కదా. ఇలాగా ఆడుతున్నారు. ఏంటంటే తెలుసా, నీకు ప్రాబ్లం ఉంది. ఎక్కడ? సోయి నీ ప్రాణంలో. ప్రాణం అంటే నీ హృదయం ప్రాబ్లం ఉంది తల్లి. అది మారాలి. అవును కదా. మళ్ళీ చర్చకొచ్చినప్పుడు కొంచెం కాసేపు ఇలా కూర్చుంటారు, తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు, తర్వాత అనుకుంటారు. ఇది ఎప్పుడు ఏమవుతున్నారు? ఏదో ఒక కదలుకొని కథనం ఏమంటారు తెలుసా? ఆడ జీవితం అటువంటిది. స్తోత్రం. వాక్యం స్పందించడానికి ఆడు మనస్ఫూర్తిగా వాక్యం ఏం చేయలేదు, స్వీకరించలేదు. అది రిజెక్ట్ చేయడం, విసర్జించిన వాక్యం విన్నప్పుడు ఏం చేస్తున్నారు? అది తోసే. దేవుడు వాక్యం అంటే నేనేది నోటి నుండి పంపిన వాక్యం అది పని చేసే తిరిగి వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన వాక్యం ఉంది కదా, మీరు అనుకున్నారు అయ్యారు ప్రతి వారం ఇక్కడ వాక్యం చెప్పుతున్నా, ఎవరు కూడా రాలేదు. లేదు, అది నీ ఇప్పుడు చెప్తున్నా, ఎవరు రాలేదు. రాబోదు దినములు నేను చెప్పబడిన వాక్యము అది పని చేసి తిరిగి వస్తుంది. వ్యక్తి కాదు, ఎవరు ఈ వాక్యమే అవుతున్నారు. ఇది ఎక్కడికంటే ఈ హృదయములకి స్తోత్రం కలిగినగా వాక్యం పని చేస్తుంది. యేసు నామములు అక్కడ పని చేయకుండా ఇది అణచివేసిన శక్తి. యేసు నామములు ఈ పని వాక్యం హృదయ లోపలికి రాకుండా అణచివేసిన శక్తి యేసు నామములు. మనకు బైబిల్ చదవడానికి కూర్చుంటే 3 గంటల వరకు, ఉదయం అంటే 12:03 వరకు కూర్చున్నప్పుడు నిద్ర రాదు. మీ కలగ నిద్ర రాకుండా సినిమా చూస్తే నిద్ర అసలు రాదు. అమ్మా ప్రార్థన చేయమ్మా, కూర్చోండి. ఆవిరింపులు. నేను అనుకున్న కొందరు చర్చలు కూడా వచ్చేవాళ్ళు, నన్ను ముందుతాను అంటున్న భయం. చెయ్యి నోటి దగ్గర నెట్టచ్చు కదా, అది లేదు. అదంటే అంటే నీలో నిన్న యాక్షన్ బయటికి వస్తున్నారు, లోపల ఉన్న స్పందన బయటికి వస్తున్నారు. ఎందుకంటే నీకు ఏది వాక్యంతో సంబంధం లేదు. స్తోత్రం. వాక్యం అంటే దేవుడండి. వాక్యం అంటే దేవుడండి. అది నీ హృదయంలో పని చేయడానికి చోట ఇవ్వండి. స్తోత్రం కలిగిన కృపాబలం ఇచ్చింది. ఎందుకంటే నీ సోలు చేయాలి. ఆ పరిశుద్ధ పరచడము అక్కడ ఉన్న కన్వర్షన్ మొత్తం తులసివేయడానికి వాక్యమైన బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యము ఉపవాస ప్రార్థన మా సంఘంలో చెప్పారు. స్తోత్రం కలిగిన కృపావరం. ఇప్పుడు మూడు కృపావరం: జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, స్తోత్రం కలిగిన. చూసి చెప్పండి, ఇన్ఫర్మేషన్ చేయండి. రెండవది వాక్యం గురించి చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 1 కొరింథీ పత్రిక లెక్కరండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి. 3 వరములు, ద పవర్ ఆఫ్ ద గాడ్. ఏంటండి? ఇది ఎక్కడ పని చేస్తున్నారు? నీ శరీరం, నీ బాడీలు పని చేస్తున్నారు. ఎక్కడ? ఏది?
ఒకటి స్వస్థపరచది అద్భుత కార్యం. ఇది ఎక్కడ చేసినదమ్మా? శరీరములు. దేవునికి స్తోత్రం. ఇది ప్రవర్తించిన వరములు. ఏంటది? ఒకటి నా 3 చెప్పారు. కనబడిన వరములు, అది 3 అని చెప్పారు. ఏది కనబడిన వరము? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. ఇది కనబడిన కనిపించిన, మన కన్నుతో కనిపించిన వరము. ఇది ఎక్కడ పని చేస్తున్నారు? ప్రాణము. రెండవది మనం చెప్పినది విశ్వాసము, అద్భుతము, స్వస్థపరిచిన వరము, అద్భుతాలు చేయనది. అది ఎక్కడ పని చేస్తున్నారు? శరీరములు. స్తోత్రం కలుగుతుంది. చెప్పండి గట్టిగా. ఈ విశ్వాసం కలిగి ఉంటే ఇది మొత్తం నీ ఎక్కడ పని చేస్తున్నారు? నీ శరీరములు. స్తోత్రం కలిగి చెప్పాలి గట్టిగా. ఆమె కొందరికి విశ్వాసం విడిచిపెట్ట బాకీ ఉంది. విడిచిపెట్టి తుడిచిపెట్టండి. విశ్వాసములు కప్పుకోండి. బాకీ ఏముంది? అదే ఉంది. శ్వాసం అంటే ఊపిరి. ఊపిరికి శ్వాసమని కొత్త పదం అండి. గ్రీకులు 2-3 అర్థం ఉందండి. దేవుడికి తెలుసు. స్తోత్రం. అది పేరు కాదు, ఊహ కాదు, అందుకే నేను చెప్పిన మాట అంటే ఇది ఎక్కడ చేస్తున్నారంటే శరీరములు. రెండవది ఈ శరీరములు ఏంటండి? విశ్వాసము. దేవునికి స్తోత్రం. మనుషులు ఎలాగా బ్రతుకుతుంది? రొట్టి ఒక్క కాదు, అది వేరే. మనుషులు బతికేది విశ్వాసం ద్వారా. నీతిమంతులు బతుకున్నారు. విశ్వాసం ద్వారా నీతిమంతులు బతుకును. విశ్వాసం వల్ల నేనే ఇదన్నీ. అది ఎక్కడ రాశారు? 3 పుస్తకాలు రాయాలండి ఆ వాక్యం. పాత నిబంధనలు 1 స్థలములు, కొత్త నిబంధనలు 2 స్థలాల్లో. 3 స్థలములు. ఒకటి గలాతీ రోమాపత్రిక, 2 గలాతీ పత్రిక, 3 ఎబ్రీ పత్రిక. స్తోత్రం చెప్పు. స్తోత్రం. ఇది 3 విషయం కోసం రాశారు. హలో, బైబిల్ స్టడీ అండి నేను చెప్పినది. స్తోత్రం. అప్పుడు ఎబ్రీ పత్రిక 10:38 చదవమ్మా. 10:38 చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చెప్పండి. ఎబ్రీ పత్రికలో విశ్వాసం దేనికి? స్తోత్రం. విశ్వాసం మూలం మీరేం చేయొచ్చు? జీవించవచ్చు. ఎలాగా? ఏటి లేకపోతే విశ్వాసం ఉంటే చాలు, జీవించడానికి, జీవించవచ్చు. స్తోత్రం కలిగిన దాకా విశ్వాసములకి అంత పవర్ ఉంది. స్తోత్రం కలిగి నీ విశ్వాసం ఉంటే అన్ని నీ చేతిలో వచ్చినట్టుగా, విశ్వాసం ఉంటే అన్ని నీ కాలు కింద వచ్చినట్టుగా. స్తోత్రం కలిగిన మర్చిపోడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. 1600 మనుషుల పేరు అక్కడ రాయబడింది. ఈ 1600 మనుషులు ఎలాగా బ్రతికారు? విశ్వాసం ద్వారా. స్తోత్రం కలిగిన. ఇంకా వేరే ఎవరికి పిలవదు. అబ్రహాము భార్య అయిన సారాకి పిలిస్తే, అమ్మా నీకు వయసు అంతా 90. శరీరం ఎలాగుంది? ముసలిదాన్లా. మృతతుల్యం. అవునా? అలాగే కాదు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యం కాదమ్మా, చదవండి. ఎబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఆమె చెప్పండి. ఎందుకు నీ స్తోత్రం చెప్పారండి? దానికి విశ్వాసమును బట్టి లేదు, అక్కడ విశ్వాసమును బట్టి అలాగే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించిన ఆయనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వయసు ఏమైంది? గతించిపోయారు. ఇంకా అది నీ చూడాలంటే ఇది గతించిపోయిందా లేదా ఇక్కడ కాదు. అది ఆదికాండ 18 అధ్యాయం చూడండి. ఆదికాండ 18 అధ్యాయం 11 నుండి కిందకి చదవండి. ఆదికాండ 18 అధ్యాయం 11 నుండి కిందకి చదవండి.
అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచి ఉండేది కనుక సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, సుఖము పోయింది. నా యజమానుడును మూడు విషయం పోయింది. స్త్రీ ధర్మము స్త్రీ ధర్మం ఏదంటే మీకు అందరికి తెలుస్తుంది. ముసలు అయిపోయి స్త్రీ ధర్మం ఏమైంది? నిలిచిపోయింది. మూడవదే బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, స్తోత్రం కలిగింది. వారికి ఇది మూడు లేనప్పుడు సార్ ఏం చేయదు, వాగ్దానం ఏం చేయదు, నమ్మకం కలిగింది. స్తోత్రం కలిగింది కాక ఎందుకు చెప్పలేదంటే గట్టిగా అబ్రహాము ఇంటికి వచ్చిన సారా ఇంటికి ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చారు. అబ్రహాం ఇంటికి ఎవరు వచ్చారు? అబ్రహాం ఇంటికి ఎవరికి? దేవదూతలు వచ్చారు. దేవదూతలు కాదు, దేవుడు వచ్చాడు. దేవదూతలు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాంకి దేవుడు అంటే దేవదూతలు అడిగారు. ఎవరికి అడిగారు? నీ భార్య అయినా సారా ఎక్కడ? అప్పుడు ఏం చెప్పారు? అంటే ఏంటి గుడారములు? ఈ అంటే గొడ్రాయితనం ఉన్నవాడు ఏమంటే ఒంటరితనంగా ఉంటారు, అక్కడ ఉంచుతాను. ఎందుకంటే వీటికి చూసి ఉంటే అపశమనం అంటే అవును కదా. పిల్లలు లేని వాడి ఫంక్షన్ కి ముందుకు అందరు క్రైస్తవుడికి కూడా అది ఉంది. ఆ పిచ్చి ఆ పట్టింది. ఎవరు రాకూడదు, వాళ్ళు ముట్టకూడదు, వాళ్ళు ముందుకు రాకూడదు, వాళ్ళు చూడకూడదు. ఈ స్తోత్రం కలిగింది. అలాగా ఇప్పుడు ఏమైందంటే సారగుడే ఒక గూడారం ఉంది, బయటికి రాకూడదు. ఎందుకంటే పెద్ద మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు చూడకూడదు. అందుకే దేవుడు చెప్పారంటే సోదరు, నేను నీ ఇంటికి వచ్చినది అబ్రహాము ఇచ్చిన ఆహారం తినడానికి కాదు, నిన్ను ఏది ఇంటిలో గూడారములు దాచిపెట్టారో ఆ గూడారము నుండి నిన్ను బయటికి రప్పించడానికి నా దిగి వచ్చారు. మనిషిని వేరే చోట దాచిపెట్టి ఉండొచ్చు, కానీ దేవుడు వాగ్దానం నీ మీద ఉంటే ఎక్కడ దాచిపెట్టి బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు 90 సంవత్సరం ఉన్న బిడ్డకి ఏమండి అంటే విశ్వాసం బట్టి సార్ ఏమైంది? జీవించాడు. స్తోత్రం కలిగింది. ఎక్కడ మృతతుల్యమైన గర్భపాత్రం ఏమైంది? సజీవుడిగా మారిపోయింది. ఎలాగ మారిందంటే దేవుడి శక్తి దిగినప్పుడు. ఈ రాత్రి నేను చెప్పిన మాట, విశ్వాసం ఉన్నవాడు జీవితములకి దేవుడి శక్తి ఏం చేయాలి? అది పౌలు గారి చెప్పిన అపరిమితమైన శక్తి. ఆ శక్తి అపరిమితమైన శక్తి అంటే మనం ఊహించిన కంటే అడిగిన కంటే అత్యంతమైన శక్తి. ఎక్కడికి విశ్వసించిన దేవుడి బిడ్డల శరీరములకి శరీర లోపలికి ప్రవహించినప్పుడు ఎక్కడ చచ్చిపోయాయో అక్కడే ఏమైంది? శరీరంగా మారింది. అటువంటి విశ్వాసము మన శరీరములు ప్రకటించిన కాక ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ వేదన ఉందో, ఎప్పుడు వరకు స్వస్థత కలగలేదు, అక్కడికి నీ విశ్వాసం ఈ రాత్రి అపరిమితమైన శక్తి ఆవరిస్తే అక్కడ ఏమవుతుంది? సజీవుడిగా మారిపోతుంది. అదే విశ్వాసం నీ జీవితం మార్చది. ఒక్క మాట చాలు. దేవుడు మరి సమాధానం లేదు. నేను కూడా ఒక్క కాలం లేమంటే సమాధానం లేను కాబట్టి మందు దాగి తిరిగేది. దేవునికి స్తోత్రం. ఇదే వీధిగా ఒక దినంలో వాక్యం విన్నప్పుడు నా జీవితం మార్చదు. స్తోత్రం కలిగి అలా స్నేహితులై సహోదరులారా, నీలో ఒక విశ్వాసం కలిగి ఉంటే నీ అపరిమితమైన శక్తి నీలోనికి దిగి వచ్చింది అనుకో, మత మారిపోతుంది, రోగం మారిపోతుంది. విశ్వాసం శరీరం రెండు ఏమంటే దేవునికి స్వస్థపరిచిన వరము. దేవునికి ఇప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? నేను నిన్ను స్వస్థపరిచిన యెహోవా అని చెప్పుతున్నది. సమయం లేదన్నట్టుగా దేవునికి. అప్పుడు ఈ 3 వరములు ఎక్కడ? శరీరములు. దేవునికి ఇంకా 3 వరములు చూడమ్మా. ఇంకా 3 ప్రవచన వరమును, మరి
మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఒకటికి నానావిధమైన భాష, అవును కదా, ప్రవచన వరము, ప్రవచన వరము, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి, ప్రార్థన భాషల అర్థం చెప్పడం, ఇది మాట్లాడిన వరము. ఇదేమండి మాట్లాడిన అంటే నోరుతోని మాట్లాడిన వరములు. ఇది ఎక్కడ పని చేస్తున్నారు? మన ఆత్మలు పని చేస్తున్నారు. స్తోత్రం కలిగింది. ఏ వరం అండి? ప్రవచన చెప్పిన అనుకో, నీ ఎక్కడే నిరాశలు చెంది ఉన్నారో ఆ వాక్యం ప్రవచనం విన్నప్పుడు నీలో అవును కదా, అందరికీ తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిందిగా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పాలి? ప్రవచనం అంత శక్తి ఉంది. ఎసకేలుకి దేవుడు ఎక్కడ లేచి యమక్కలు లోయలకి తీసుకొని వెళ్ళారు. యమక్కలు లోయలకి తీసి వెళ్ళిన తర్వాత యమక్కలు చుట్టుపక్కల ఏం చేయాలి? తిరిగమని చెప్పారు. యమక్కలు మొత్తం ఏమైంది? నింపి ఉన్న చోట్ల ఎసకేలు ఏం చేసుకున్నారు? తిరిగారు. తిరిగినప్పుడు తల వేరే, చెయ్యి వేరే, కాలు వేరే, శరీరం వేరే, అన్ని వేరే వేరే ఉన్నాం. స్తోత్రం కలిగిన దాని మధ్యలో ఇది మనుషులన్నీ తెలియలేకపోతున్నారు. స్తోత్రం కలిగినది వేరే వేరే ఉండినప్పుడు దేవుడు చెప్పారు, ఎసకలే ఈ యమక్కలు మరలా బ్రతికిస్తావా అంటాడు, బ్రతికించవా అంటాడు. నాకు తెలియదు దేవుడు అంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారండి? నీ ఏం చేయాలి? దానికి చూసి ప్రవచించమని చెప్పారు. ఏం చెప్పారండి? ఎవరికి? యమక్కలకి చూసి ప్రవచించినప్పుడు ఏం జరిగిందంటే మీకు తెలుసా? యమక్కలు ఏమైంది? అందుకున్న ఈ రాత్రి ఎక్కడో బెందము మారిపోయిన కొన్ని బెందం ఈ రాత్రి ప్రవచన వాక్యం అందించినప్పుడు అందుకో చెప్పాలి. పవర్ ఎవరికి ఉంది? దేవుని యొక్క వాక్యము స్తోత్రం కలిగినాడు. అంత ప్రవచనం ఉంది. అప్పుడు నేను చెప్పిన ప్రవచనం రెండు మమ్మల్ని ఏం చేస్తున్నారు? స్వస్థపరిచిన వరము. మమ్మల్ని ఏం చేస్తున్నారండి? స్వస్థపరిచిన వరము. మూడవదే అండి నానా విధమైన అద్భుతం. స్తోత్రం కలిగింది కాక. ఇదంతా మిరక్కల్. దానికి ఎర్ర భాష ఏమండి? మిరక్కల్. దేవుడు చేసిన మిరక్కల్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. అలాగంటే మిరక్కల్ అయిన దేవుడు ఏం చేస్తున్నారు? అద్భుతం దేవుడు చేస్తున్నారు. మనుషుడు తన శక్తితోని చేయలేని పని దేవుడు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చెప్పుకొని వచ్చినది ఈ మూడు వరములు ఎక్కడ? మన ఆత్మలో పనిచేసినది. ఎందుకు 9 వరములు దేవుడు ఇచ్చినది? ఎందుకంటే నీ ప్రాణానికి శరీరానికి, 2 ప్రాణానికి, 3 ఆత్మలకి ఏం చేయాలి? పరిశుద్ధపరచడానికి దేవుడు వరములు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలాగే అయితే వరం మనకు అవసరమా? అవసరమే. సంఘముల వరం మనకు అవసరం. అయితే దాని వరకు నీ ఏం చేయాలి? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఇంటిటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరం కొరకు నీ ఏం చేయాలి? ఆసక్తితో ఏం చేయాలి? కారు కొరకు కాదు, ఇల్లు కొరకు కాదు, డబ్బు కొరకు ఆసక్తి కలిగి ఉండడానికంటే మంచిది ఆత్మ సంబంధమైన వరముల కొరకు నీకు ఆసక్తి కలిగి ఆ వరములు నాకు కావాలని దేవుడు సన్నిధిలో అడిగిన దేవుడు బిడ్డలకు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడొక్కడొక్క ఆత్మ చెప్పిన కొలదే విభజించి ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆత్మ మీకు ఎలాగొస్తుంది? ఎవరికి ఏ వరం ఇవ్వాలని ఆత్మకు తెలుసు. అటువంటి వరము ఒక్కొక్క వ్యక్తికి
వాక్యం విభజించి ఇచ్చిన ఆత్మీయుడి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి రాత్రి ఒకసారి అటుగా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ యేసయ్య భూమి నుండి పైకి ఎగిరినప్పుడు ఎగిరిపోయిన ముందుకు చెప్పరు, నేను ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కానీ నీ తోడుగా ఉండడానికి ఆదరణకర్తకి పంపిస్తున్నాను. ఏంటండి ఆదరణ? అదే అది మన భాషలో ఆదరణకర్త. అది ఇంగ్లీషులో వచ్చినప్పుడు, అది గ్రీక్ లో వచ్చినప్పుడు ఆదరణకర్త కాదు, అడ్వకేట్ కి పంపిస్తున్నారు. ఉత్తరవాది. గ్రీకులు దానికి ఏమంటే అడ్వకేట్. స్తోత్రం కలిగింది కాదు. ఎందుకంటే ఎందుకు అడ్వకేట్ అని చెప్పిన 2 అడ్వకేట్ ఉంది మనకి ఇద్దరు అడ్వకేట్లు. ఇద్దరు ఉన్నారు. ఎంతమంది? 2 అడ్వకేట్ ఉంది. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఒకటి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుడు ఒక అడ్వకేట్. 2 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 వచనం, పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అని ఇంగ్లీష్ లో నీతిమంతుడైన స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా స్తోత్రం చెప్పొచ్చు కదా. ఒక్క అడ్వకేట్ ఎక్కడ ఉందమ్మా? భూమిలో. ఆ భూమిలో మాత్రం కాదు, అది మన లోపల ఉంది. ఒక అడ్వకేట్ ఎక్కడ ఉందండి? మన లోపల ఉంది. లోపల అదేమవుతున్న పరిశుద్ధాలు మన లోపల నుండి మనకు ప్రార్థన తెలియలేదు కాబట్టి మూలుగుచున్నది. ఆత్మ లోపల నుండి ఏం చేస్తున్నారమ్మా? ఒకే ఆత్మ లోపల ఉంది. ఇంకొక అడ్వకేట్ లోపల, ఇంకొకటి అడ్వకేట్ పైన ఉంది. స్తోత్రం కలుగును గాక. నీకు ఇది అర్థం తెలియలేదు. ఇక్కడే గుడ్స్ బండి వెళ్తున్నారు. గుడ్స్ బండి ఒక ఎంజిన్ ముందుకుంది, ఇంకొక ఎంజిన్ ఏముంది? ఎందుకంటే 2 ఎంజిన్ అలాగే ఇక్కడ నుండి కొంచెం తిరువానికి వెళ్ళినప్పుడు అక్కడే ఎలాగ ఉంది? సముద్రం కాదు, కొంచెం ఏముంది? ఘాటి ఉంది. ఘాటి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ముందుకున్న ఎంజిన్ ఏం అవ్వలేదు, లాగలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? వెనక్కి ఎంజిన్ ఏం చేస్తున్నారు? పైకి ఏం చేస్తున్నారు? చెప్పాలి. నిన్ను కూడా ఇక్కడ నుంచి పోయి ముందుకెళ్ళడానికి సమస్య వచ్చినప్పుడు నిన్ను ముందుకేం చేస్తున్నారు? తోసినప్పుడు పైన అడ్వకేట్ నేను అక్కడికి లాగు. ఈ రాత్రి ఆ వరములతో నింపబడిన గాక. నీ వరములతో నింపి ఉంటే నీ శరీరములకి, నీ ప్రాణానికి, నీ ఆత్మకి పరిశుభ్రపరచడానికి దేవుడికి వరములు. వరములు ఎప్పుడు వరకు? ఎప్పటి వరకు? మొదటి కొరింథీ పత్రిక 1 అధ్యాయం 7వ వాక్యం. కనుక ఏ కృపావరమునందును స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పండి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. 1:7 మొదటి కొరింథీ పత్రిక 1:7. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. యేసు ప్రభు ప్రత్యక్షత వరకు ఏముంది? ఏ లోపం ఉండా వరములు ఉన్నాయి. ఎప్పటి వరకు వరములు? వచ్చేంత వరకు. తర్వాత ఎన్నికేంద్ర వరము? యేసు ప్రభు వారు వచ్చేసిన తర్వాత మరి వరాలు అవసరం దేనికి? నేరుకు నేరు, ముఖాముఖి. స్తోత్రం కలిగిన అప్పుడు వరకు మనకేం కావాలి? కృపావరం కావాలి. చెప్పిన ఆత్మవరములు ఆగిపోయినాయి అని చెప్తున్నారు. టీవీలో కూడా చెప్పిన అన్ని భాషలు చెప్పిన వాళ్ళందరూ దెయ్యాలు మాట్లాడు. అయితే నేను ఇప్పుడు నాకు సంవత్సరం ఉండి చెప్పదు, నాకు దెయ్యం అన్నారు. నాకు దెయ్యం వల్ల కనిపిస్తున్నారా? నా మాట దెయ్యం వల్ల అనిపిస్తున్నారా? ఇది చెప్పిన వలన ఏమవుతున్నారు? అన్ని భాషలు మాట్లాడడం ఏమవుతున్నారు? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి ఒకటి నీకు, సంఘానికి. రెండవది ఏమవుతున్నారండి? రెండవది ఏమవుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నారు. అన్ని భాషలు మాట్లాడిన వాడు దేవునితో మాట్లాడేవాడు. దేవుడు భాషలు నీకు తెలుసా? మొత్తం తెలుగులే చెప్తున్నారు కాబట్టి సాతానికి మిన్ని ఏం చేస్తున్నారు? ఏది
మేలులని. తెలుగు ఆయనకు వచ్చు కదా. నీ తెలుగుని మాట్లాడిన ఎవరు తెలుసు? సాతాను ఏం చేసిండు? అప్పుడు దేవుడు భాషను మాట్లాడితే మా ఆడ వచ్చి చూసి గలగల అన్ని వాటిని మాట్లాడు. కొందరు ఏం చేస్తున్నారు? మౌనంగా కూర్చుంటారు మాట్లాడకుండా. కొందరు ఇది అన్ని వాటిని మాట్లాడి ఇది చూసినప్పుడు నొప్పి వస్తుంది. మరి కార్టూన్ చూసినప్పుడు అవతల నవ్వు రావాలి. మన సంఘ బిడ్డలు ఏంటంటే నేను చెప్పిన మాట దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలు అందరూ ఏమి చేస్తున్నా అన్ని భాషలకి దేవునికి ఆరాధన చేసి శుద్ధించినప్పుడు ఒక స్కూల్ మాస్టర్ ఆయనకి దెయ్యం బట్టి వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆడని చెప్పారు, ఏం చెప్తున్నా, నయో సంఘ లోపల అగ్గి మంటుతున్నా. ఏంటండి వీళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? పిల్లలందరూ ఆడ చెప్పి నేను వెళ్ళిపోతా, నాకు సైడ్ ఇవ్వండి. పిల్లలు భయపడి సైడ్ ఇచ్చారు. నేను అప్పుడు గట్టిగా తిట్టాను, సాతానికి మనం ఏం చేయకూడదు, లోపడకూడదు. సాతానికి మన సైడ్, సాతాను మనకేం చేయాలి, అది మాట. దేవుడికి ఒక పార్శ్వం దెయ్యం వచ్చినప్పుడు ఆ దెయ్యం అడిగారు, నీళ్ళు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటే నీళ్ళు తీసుకోవడానికి నేను అడుగు తిట్టాను. అడిగినది ఇవ్వడానికి మనం అడిగినది ఆడు విన్నాను. స్తోత్రం కలిగి అలా నీకు అర్థమవుతున్నారా? దేవునికి స్తోత్రం కలిగి మళ్ళీ ఏకమ్మా ముందు ముందు మాట్లాడింది. ఇక్కడ దెయ్యములకు ముందు ముందు మాట్లాడితే ఆడి నవ్వుతున్నారు. నన్ను చూడనప్పుడు వాళ్ళు ఇల్లుగా చూస్తున్నారు. స్తోత్రం కలిగింది. ఈ మధ్యనే ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరములు మా సంఘంలో 21 రోజు వాసం ఉండినప్పుడు మా సంఘంలో సహోదరునికి తీసుకొని వచ్చారు. మా ఇంటి పని చేయలేదు. స్తోత్రం కలిగింది. చిన్న కుర్రుడే, దేవునికి స్తోత్రం. తీసుకొని వచ్చారు 21 రోజు వాసం. నేను వెళ్ళలేదు, ముట్టలేదు. అందరి దేవుడే, అందరూ ఉన్నారు, మన పిల్లలు అందరూ ఉన్నారు. స్తోత్రం. ఏంటి ముట్టలేదు. 16వ రోజు ఈడ మనం అందరూ అగ్ని ఆత్మలు అన్ని వాటిని ఆరాధించి గట్టికి దేవుని స్తుతించినప్పుడు ఆడేది ఆ దెయ్యం కేకలు వేయడానికి వెళ్ళిపోతాను అని చెప్పి ముట్టలేదు. ఏం చేయలేదు. ఆత్మ అన్య భాషలు ఆరాధించబడి దేవునికి స్తుతించినప్పుడు విడుదల జరుగుతుంది. స్తోత్రం కలిగిన గాక. మీ అన్య భాషలు దేవునికి స్తుతించి చూడండి. వీడి కుటుంబం వల్ల ప్రోబ్లం మారిపోతుంది, సమస్యలు మారిపోతుంది, వేదన మారిపోతుంది, విడుదల జరుగుతుంది. అప్పుడు వరకు జరగలేని అద్భుతములు నీ ఇంటికి జరుగుతుంది. దేవునికి నీ పీతలు చెప్పిన వాక్యంలోనికి తిరిగిరండి. పీతలు చెప్పిన మాట ఏమన్నాడు? 10 11 వాక్యం తనంటే కృపావరణం దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. కృపావరణములకి నీ మంచి నిర్వాహకుడు అంటే స్టీవర్డ్ గుడ్ స్టీవర్డ్. సారీ, మొదటి కొరింథీ 4:1 చూడండి. మొదటి కొరింథీ 4:1 చూడండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు దేవుడు మర్మమైన విషయములు నేనేం చేశాను? గృహ విచారకులు. అంటే దేవుడు సంఘానికి ఇల్లున్న మర్మములకున్న గృహ విచార స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘ లోపలున్న మర్మములకి విచారకత్వం చెయ్యడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? గ్రహ నిర్వాహకుడుగా నియమించారు. దేవునికి స్తోత్రం. ఆ గ్రహ నిర్వాహకునికి తెలిసి ఎవరికి ఏది ఎప్పుడు ఎలాగా ఇవ్వాలని. ఎలాగండి? ఎవరికి ఎప్పుడు ఏమి ఇచ్చుకోవాలని. ఎవరికి? నీ సంఘములో ఉన్న బిడ్డలకి ఎప్పుడు ఏది ఎలాగా ఎప్పుడు ఇవ్వాలని గృహ నిర్వాహకుడికి తెలుసు. ఆడికి తెలుసు. అనగా నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. సంఘానికి గృహ నిర్వాహకుడిగా ఉంచబడేది. స్తోత్రం కలిగిన గాక. అది కరెక్ట్ గా నీ ఏం చేయాలి? ఈ కృపావరము నీ పంచిపెట్టాలి. ఈ కృపావరం ఏం చేయాలి? పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పినమాట గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనొకడు ఉపచారము చేయుడి. ఒకనొకరికి ఏం చేయాలి? ఉపచారం చేయాలి. రెండు గారు ఏంటి? నా తర్వాత చదువు. ఒకడు బోధించిన ఎడల ఒకరు ఏం చేయాలని? బోధించడం. దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల రెండు గారు. ఒకటి ఏం చేయాలి? బోధించాలి. ఏంటి బోధించాలి? స్తోత్రం. 2 తిమోతి పత్రిక 4:2-3 వెంటనే మూసాను. అదే చదువు ముగిస్తాను. వాక్యమును ప్రకటించుము. సమయమందును ఏం ప్రకటించాలి? వాక్యమును ప్రకటించుము. అందరికి కదే కథ.
వాక్యం చెప్పరు, కథ మాత్రమే చెప్తారు. వాక్యం చెప్పడు, చదవిన ఒక వాక్యం చెప్పినది వేరే ఏదో. యోగు గురించి మాట్లాడిన పిన్న తర్వాత ప్రకటన గ్రంథం చెప్తున్నాడు. ఏడరా చెప్తున్నారు నాయన. యోగు గురించి చెప్తే యోగు గురించి బాగా నేర్చుకోవాలి. కొందరిని ఏం చేసిన అదేంటి మోసం చేయడం. అదేం చేసిన వాక్య పరిచర్యలో మోసం చేయడం. వాక్య పరిచర్యలకి మోసం చెయ్యడం అలాగే చెయ్యకూడదు. నువ్వు ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి. స్తోత్రం. ఏం చేయాలి? ఆ తర్వాత చదవమ్మా. వాక్యము ప్రకటించుము, సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము. ఇంకా వినండి, వాక్యం వినండి. పిల్లగలగవుతున్న 3 కార్యం. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు. ఒకటి ఉపదేశించాలి, ఖండించుము, ఖండించాలి, గద్దించుము. ఏంటంటే వాక్యం చెప్పినప్పుడు ఏమొస్తారా? వాక్యం చెప్పినప్పుడు ఎలాగ రావాలి? ఖండించము, ఉపదేశించాలి. మొదటి అదులు ఉంది కదా, దీర్ఘ శాంతముతో. ఒకటి ఉపదేశించాలి. వాక్యం ఎలాగే ఉంది? వాక్యం చెప్పినప్పుడు ఎలాగ ఉంది? ఉపదేశం ఉంది. 2 వాక్యం ఏముంది? ఖండించడం. ఖండించండి. నేను ఖండించను అర్థా? వాక్యంతో ఏం చేయాలి? ఖండించాలి. 3 గద్దించుము. అప్పుడు వాక్యంలో ఏముంది? గద్దింపు కూడా ఉంది. రోగం పోగాలంటే గద్దింపు ఉండాలి. బుద్ధి చెప్పు. తర్వాత ఏం చేయాలి? బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పడం. ఇది వాక్యం లేదు, 3 ఉండాలి. కొందరిలో వాక్యాలు ఖండించేది ఉండదు, ఖండించడం ఉండరు, బుద్ధి చెప్పరు, గద్దించడం ఉండదు. యేసు తాప పట్టుకోవడానికి వెళ్ళారు. అప్పుడు పీతర్ గారు వల్లగడికి ఉన్నారు. వల్లగడి ఉన్నప్పుడు ఆ స్టోరీ మొత్తం మాకు మీకు అందరికీ తెలుసు. ఆ స్టోరీ అందరికీ చెప్పరు, చదివితే తెలిసిపోయేదేగా. ఈ స్టోరీ నీకు నాకు అందరికీ తెలుసు. పీతరు తాప పట్టుకోవడానికి వెళ్ళారు రాత్రి మొత్తము. దాని నుండి ఏం చేయాలి? నీకు నాకు బుద్ధి చెప్పండి, నిన్ను గణించండి. స్తోత్రం. ఏంటి గణించాలి? ఏమి గణించాలి? ఏంటి అట్లా గణించాలి వాక్యం? పీతర్ గారు ఒక్కసారి యేసయ్యకి ఏం చేశారు? కలిశారు. ఎప్పుడు? ఆయనకి అందరు గారు తీసుకొని వచ్చారు యేసయ్యకి. యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చి తొలి చూశారు, కన్ను ఇదన్నీ చేశారు. యేసయ్య దేవుడు అని తెలిసారు. తెలిసిన తర్వాత ఈయన ఏం చేశారు? సరి అయిన రీతిగా మారుమనసు పొందలేదు. అప్పుడు దేవుడికి తెలిసి ఇటు సరి అయిన మారుమనసు పొందలేదు. ఆయనకు పట్టుకోవడానికి చోట ఎక్కడ? సముద్రదే తీరంలో. అక్కడికి వచ్చి దేవుడు కరెక్ట్ సమయంలో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు రాత్రి మొత్తం ఏం చేశారు? ప్రయాసపడ్డాడు. అప్పుడే చెప్పారు దేవుడు. అదే ఖండించడం. నాయనా రాత్రి మొత్తం నీ ప్రయాసపడదు, ఏం దొరికింది? దొరకలేదు. నేను ఉంటే నీకేమైనా దొరికేది. అదే అరగంట మోద రావాలి. ఈ కథ స్టోరీ మనకు వద్దండి. బైబిల్ చెప్పిన తక్కువ అది ముత్యస్పోతాను కిందకి చదవకుండా ముగిస్తాను. 3వ వాక్యం. వాక్యమును ప్రకటించుము, సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దొరక చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలకు దొరద చెవులో గలవారు. జబర్దస్త్ చూసిన వాడు నవ్వుతారుగా. అవును కదా, 5 చెప్పారు. సూపర్ కామెడీ. అక్కడ కామెడీ చెప్పడం ఇక్కడికి రావాలా? అది కామెడీకి ప్రత్యేక స్టేజ్ ఉంది. ఇక్కడ నీకు చేశారు వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పడం నేను కామెడీ పెట్టి నీకు నీ మాట చెప్పినప్పుడు ఎలాగంటే నీకు ఒక టీ తాగినట్టుగా సుఖం దొరకదు. వాక్యం చెప్పినప్పుడు సుఖం దొరకదు. సుఖం దొరుకుతుంది, విడుదల జరుగుతుంది, గండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్పడము, దేవునికి ఇదన్నీ జరుగుతుంది ఈ వాక్యంలో. సంవత్సరం కలిగిన అది ఇప్పుడు చెప్పి కొందరికి ఏమైంది? దొరదొచ్చేసింది. దొరదండి కదండి. ఈ చెవికి దొరద వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? గుళ్ళ వేసినప్పుడు రుసుగు వస్తున్నారు. అదార్థం అది. గుళ్ళ పెట్టినప్పుడు మంచి సుఖం నోళ్ళు తెచ్చేస్తారు. కొందరికి అలాగే వాక్యం చెప్పాలంటే సుఖం కావాలి. సోదరు కలిగి అయ్యగారు చెప్పినట్టు లేదు, సుఖం రాదు. సుఖం రాదు తల్లి, నీకు సుఖం రాదు. నీ ఆత్మలకి సుఖం వస్తుంది. నేను చెప్పినది దేవుడికి సోదరు కలిగి గట్టిగా సోదరం పూర్తిగా చదవమ్మా. చెప్పి ముగిస్తాను. సోదరం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఏమంటే కావాలి
హితబోధ అంటే నచ్చినట్టుగా బోధ. ఆ తర్వాత హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎవరండి కల్పనా కథలను? నేను ఎప్పుడైనా వాకి చెప్పినప్పుడు లేదు మాత్రం ఏదైనా కథ చెప్తున్నాను, నాకు ఇష్టం లేదు. అదే అయిన పుస్తకం నా చేస్తున్నది, మీకు తెలియదో తెలియదు. ఈ సోపు కథ తెలిసిన వారు ఎవరైనా ఉందా? ఈ సోపు సూపర్ కదా. ఆ కథ ఒక్కొక్క చిన్న కదండి. ఏంటి చిన్న కథ అంటే, ఒక మనిషిని జన్మించే 2 సంచి ఉందరట. ఒకటి ఫ్రెండ్లో ఒక సంచి, వెనకైతే సంచి. ఈ సోపు అది నా తాతగారి నుండి విన్న కథ అది. ఆ పుస్తకంలో ఉంది 2 సంచి ఉంది. ముందులో ఉన్న సంచిని నీ తప్పని ఇక్కడ వేస్తుంది, ముందులో ఉన్న సంచిలో ఇరుగులు పొరుగులు వాడు తప్పని అక్కడ వేస్తుంది, నా తప్పని అక్కడ వేస్తుంది, వెనక వేస్తుంది. అందుకే ఆ ఈసోపు కదా చెప్పిన వ్యక్తి ఏం చెప్పిన, ఆ సంచి వెనక్కి పెట్టి నీ సంచి ముందుకు అలాగ ముందుకు వస్తే ఎవరి తప్పుల గురించి నీ ఏం చేయను ఆలోచన చెప్పరు. ఎందుకంటే మొత్తం ఇదే చూసుకున్నారు ఎవరిది. అలాగంటే స్టోరీ ఉన్న కథ అండి, సూపర్. దేవునికి స్తోత్రం. నాకున్న లైబ్రరీ లోపల అదండి పుస్తకం ఉంది. ఇప్పుడు ఆ పుస్తకం కావాలంటే 600 కావాలండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను ఎందుకు అలాంటి కథ పుస్తకం కొన్ని సించానంటే దేవునికి స్తోత్రం. అది కథ చెప్పడానికి కాదు, వాక్యం చెప్పడానికి. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను తీర్పు తీర్చినప్పుడు కథ గురించి కాదు చెప్పినది. నేను ఏ వాక్యం చదివారో, ఏ వాక్యం సంబంధించి చెప్పారో ఆ వాక్యం పెట్టుకొని దేవుడు నన్ను ఏం చేశాడు, తీర్పు తీర్చది. యేసయ్య రాకడ సమయంలో అందరికి ఇదేంటి కావాలి. ఎవరు కల్పన అంటే కల్పన కదా అండి, అది వేరే కథ. ముసలమ్మ ముచ్చట్లు అటువంటి కథలు ఉంటే అదే సుఖం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. లేదు చెప్పండి. సరక్కు లేదురా, సందలు మంచి సరక్కు తీసుకొని అమ్మాలి. స్తోత్రం కలిగి ఏ సందలు ఏ సరక్కు అమ్మాలని ఎవరికి తెలుసది? అమ్మిన వాడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నాకు బట్టలు కుట్టించిన వాడికి ఒక ఉద్దేశం ఉంది. బట్టలు కుట్టించిన వాడికి ఏముంది? ఉద్దేశం. అనగా వాక్యం చెప్పుడు నాకు ఒక ఉద్దేశం ఉంది. నా ఉద్దేశం ఏమనకంటే నాకు నీ ఏదైనా ఇవ్వాలని ఉద్దేశం కాదు, నీ పరలోకం చేరాలని. స్తోత్రం కలిగింది కాక. దాన్ని బట్టి అతనికి సంబంధించిన వాక్యము ఏరుకొని దానికి సంబంధించిన వాక్య ప్రార్థనతోని నీతో అందిస్తున్నారు. దేవుడి సంగమా, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇది రెండింటి కాదు, వాక్య పరిచయం చేయాలి, మినిస్ట్రీ చేయాలి. అంటే ఏం చేయాలండి? అదండి మినిస్ట్రీ, పరిచయం. అదే మినిస్ట్రీ అంటే పరిచయం. ఎవరికి? మన దేవునికి స్తోత్రం. మన స్తోత్రమో అని చెప్పండి. ఎవరికి? ఎవరు అదా పరిచయం చేయాలి. ఎవరికి చేయాలి? ఎవరికి? నీ ఇరుగులు పొరుగులు వారికే చేయాలి. పరిచయం చేయని వాడు సమరుడుగా మారండి. పరిచర్య చేసే ఒక సమరుడిగా మారండి. పరిచర్య చేయన వాడు సమరుడు అండి. మంచి సమరుడికి పేరంటే సమరుడు పేరుందా? ఆయన ఎలాగ పరిచయం చేశాడు? 11 విషయం అక్కడ ఉంది. పరిచయం 11 అది మన విషయం కాదు. స్తోత్రం. అది పరిచయం ఏం చేశారు? ఫస్ట్ టైం చేశారు. ఏదు మృగం మీద ప్రయాణం చేశారో దాని నుండి ఆడేం చేశారు? కిందకి. అదే పరిచర్య. స్తోత్రం. పై నుండి చేయడానికి అందరికి ఇష్టం. నేను ఎవరికి చెప్తున్నా? ఎక్కడ మీరు కూర్చున్నారు అక్కడ కూర్చొని చేయడం అందరికి ఇష్టం. యజమానుడు అవడానికి ఇష్టం, దాసుడు అవడానికి. యేసయ్య తిరిగి యేసయ్య మనకే దాసుడు అయింది, మనమందరూ యజమాను. అవును కదా. కాలు కడిగినప్పుడు మనం ఎవరండి? అంటే దాసుడుగా కాలు కడుగుతున్న వాడు దాసుడు అండి. యూద సిస్టమ్ కల్చర్ అనుసరించి దాసుడు ఏం చేయాలి? కాలు. యేసయ్య ఏం చేశాడు? యజమానుడుగా అని అనుకున్న వాడు కాలు ఏం చేశాడు? ఆడ ఏటా అనుకున్నారు? నేను గొప్పవాడు అనుకున్నాను. అలాగా కాదు. యోహన్న గారు చెప్తున్నారు, రే నీకేంటో తెలుసు, నేను ఎప్పుడు యేసయ్య రొమ్ములు ఏం చేస్తున్నా హార్ట్ నాకు తెలుసు, నీకేం తెలియదు. సోదరు కలిగింది కాక. పేదరు ఏం చెప్తున్నాను, నీ ఎవర్రా? యేసయ్య ఎవరని అడిగినప్పుడు నేనే మొదటి ఏం చెప్పారు? జవాబు చెప్పండి. చెప్పారు, నీ దేవుని కుమారుడు. నీకంటే ముందుకు యేసయ్య దేవుడు అని తెలిసిన వాడు నేనే. సోదరు కలిగింది కాక. యాకోబు ఏం చెప్తున్నారు? ఆడి సౌండ్ ఎలాగ ఉన్నాడు తెలుసా? ఇరుములు.
ఆడు శబ్దం పెట్టినప్పుడు అందరూ ఏమవుతుంది? మా తాయి కదా, నీ ఎలాగ వచ్చారా, నీ ఎలా వచ్చారు నీకు తెలియదు. నేను మంచి ఉద్యోగం రాజీనామా ఇచ్చి పడికారు. అదో ఇదన్నీ విస్తరించే సమయం ఉంది. ఇలాంటి మనస్థితితో కూర్చున్న వాడి దగ్గరికి ఏసయ్య ఏం చేశారు? తగ్గారు. ఆమేన్. ఈ పరిచర్య మినిస్ట్రీ చేయాలంటే మినిస్ట్రీ అని అందరికి పరిచర్య చేయండి. ఒకరొకరికి పరిచర్య చేయాలి అని చెప్పండి. అది కొందరికి ఇప్పుడు కొందరికి ఆ వాసన ఉంది. ఏ వాసన? పరిచర్య చేయడానికి ఉన్న వాసన ఉంది. దేవునికి స్తోత్రం. ఒకరికొకరికి ఏం చేయాలి? పరిచర్య చేయండి. స్తోత్రం. వాక్యం చెప్పండి, వాక్యం చెప్పండి, పరిచర్య చేయండి. అలాగే చేస్తే దేవుడు నామం ఏమవుతుంది? దేవుడు నామం ఏమవుతుంది? మహిమ పరిచయం కాక ఎలాగా వాక్యం చెప్పడం, పరిచర్య చేయడం, స్తోత్రం కలిగిన కాక. అందుకని ఓ హల్లెలూయా, ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కృపావరములతో ఒకరొకరు పరిచర్య చేయుడి. ప్రార్థన అయిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? చేపలు ముడి చేసి పడిపోయి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలంటే భాస్కర్రావు పాస్త అన్ని ఇదే చేయాలి. మడత పెట్టేసుకొని ఉంచాలి. మంచి పరిచర్య. అయ్యగారు దాసులు అవుతారు, వాళ్ళ యజమానులు అవుతారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మొత్తం ఏం చేయాలి? లేదు, అయ్యగారు ఇవన్నీ పరిచయాలి. పరిచర్యాలి. అయ్యగారు పరిచయండి, నాకు వస్తాను. కూర్చి వచ్చారు, కూర్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. ఆటో ఎక్కితే డ్రైవర్కి అడుగుతుంది, ఎక్కడికమ్మా? అర్థం దిగారు. ఎంత? 30 రూపాయలు ఇచ్చారు. ఆటతో ఏం సంబంధం ఉందా? అది కాదు సంఘం. ఆటో ఎక్కినట్టుగా కాదు సంఘం. సంఘంలో నీకేముంది? బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత ఉంది, పరిచర్య ఉంది. స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. పరిచర్య నీరు రావాలి. వచ్చి ఇదన్నీ ఏం చేయాలి? కొందరు పందొంగలు మధ్యలో దూరొస్తారు, మధ్యలో పారిపోతారు. నంబర్ 1 పందొంగలు. అయ్యగారు మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. దీవెన మొత్తం అయ్యగారు మీదకి, నీకేమవుతుంది? లేదు, కంచె మాత్రం దొరుకుతుంది. అడుక్కోడానికి కంచె కాదు. చెప్పండి. పిల్లలకి ఏమవుతున్నారండి? ప్రైజులు ఇస్తారు. ప్రైజ్ దొరికిన తర్వాత బాకీ ప్రైజ్ దొరకలేని పిల్లలు ఏం చేస్తారు? చప్పట్లు నీ కూడా అలాగే చప్పట్లు కొడతారు. అయ్యగారికి గిఫ్ట్ దొరికి మీరు చప్పట్లు కొడతారు. అయ్యగారు మొత్తం దొరికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఏదైనా చేయాలండి, త్వరగా చేయండి, మినిస్ట్రీ చేయండి, దేవుడు పరిచర్యని చేయండి. కృపావరములు కూడా నీ పంచి పట్టండి, వాక్యం ప్రకటించేది, మినిస్ట్రీ చేయండి. మనమందరూ పిహెచ్డి కాదు, పిహెచ్డి వరకు చదివారు. మనమందరూ పాస్టర్లు అందరూ పిహెచ్డి. కొందరు పాస్టర్ పిహెచ్డి లేదు. పి అండి ప్రీచ్, హెచ్ హీలింగ్, డి డెలివరీ, విడుదల. పిహెచ్డి కాదు. దేవునికి స్తోత్రం కలిగి ఈ పరిచర్య, ఈ మినిస్ట్రీ ఇది రెండు ఉండాలి. ఒకటి ప్రీచింగ్, రెండేం చేయాలి? స్వస్థపరచాలి, మూడేం చేయాలి? విడుదల. అది మనలో కలగాలి. స్తోత్రం. మన పరిచర్యలు అది కలగాలి. దేవుడికి స్తోత్రం. నా మాట ముగిస్తున్నారు. పీతరు అది చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కృపావరం మీద కొరకు ప్రార్థన చేయండి. దేవా, మా సంఘంలోనికి కృపావరం రావాలి. వ్యక్తిపరంగా ఒక ఆశ కలిగి ఉండాలి. ఏది? కృపావరం కొరకు. ఇప్పుడు ఎవరికి ఏంటి ఆశ? స్తోత్రం కలిగిన ఈ హృదయం అంతా తీసిన ఒక మిషన్ ఉంటే మంచిది నేను అనుకున్నాను. ఆ హృదయం ఇదొక పెట్టితే కటకటకట చెప్తాను. ఈ మనసుని ఇంత మొత్తం ఉంటుంది. మంచి మిషన్ ఉంది యేసయ్య. ఆయన చూసినప్పుడే కరెక్ట్ తెలిసిపోతుంది. దేవుడికి నేను చెప్పమాట తల్లి కృపావరం కొట్టి ఆశ కలిగండి. ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి దేవా కృపావరం నాకు ఇవ్వమయ్యా. స్తోత్రం. నన్ను ఈ కృపావరములు నింపుమని దేవుడి సన్నిధి ప్రతి వాక్యం దేవుడు రాత్రి వేళ అందరూ సమర్పించుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి అడుగుదాం, దేవా
కృపావరములో ఒకరొకరికి పరిచయం చేసే దేవా ఆత్మిక పరిజ్ఞానం మాకు దయచేయమని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం కోరుకుందాం. ఇది చివరి కాలము. కృపావరాలను ద్వేషించుచున్న కాల తరగతిలో అనేక మంది ప్రయాణం చేసినప్పుడు ఈ రాత్రి వేళ దేవునికి దేవ కృపావరముతో నన్ను నింపుమయ్యా. కృపావరములను ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, అభిషేకించిన వాడు పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు. అలాగైతే ఆ కృపావరముతో ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నింపాలని కోరుచున్నాను. దేవుడిచ్చిన కృపావరాలు 9 కృపావరాల గురించి దేవుని యొక్క దాసు మనతో మాట్లాడారు. ముందుగా చూచుచున్న కృపావరం గురించి చెప్పారు. మూడోదిగా పరిచర్య చేస్తున్న కృపావరం గురించి చెప్పారు. మూడోదిగా దేవుని యొక్క దాసు మనతో చెప్పిన మాట్లాడుతున్న పరిచర్య కృపావరం గురించి చెప్పి ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు అడుగుదాం, దేవ కృపావరంతో నన్ను నింపుమయ్యా. కొరింథీ సంఘ బిడ్డలుగా కృపావరం గురించి అవగాహన లేని వారుగా కాకుండా కృపావరం గురించి పరిజ్ఞానం కలిగిన వారుగా ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకొని చెప్తాను, దేవ కృపావరముతో నన్ను నింపుమయ్యా. కృపావరముతో నేను ఒకరొకరికి పరిచర్య చేసి తీరాలి, మంచి గృహ నిర్వాహకుడై తీరాలి. సంఘములో దేవ వచ్చి అది గాలికి వచ్చి కూర్చొని గాలికి వచ్చి వెళ్ళిపోయేవాడిగా కాకుండా సంఘం కొరకు బాధ్యత కలిగిన వారిగా, ఒకరొకరికి ఉపచారం చేసిన వారిగా, మంచి సమరుడిగా ఉండే లక్షణాలు మనం చూపించి తీరాలి. సో తోటి సంఘ బిడ్డలకు మంచి సమరుడిగా మనం పరిచర్య చేసి తీరాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు మనం పరిచర్య చేసి వారి గుండి తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు ఒప్పుకోగలిగి తీరుతాయి. ఈ రాత్రి వేళ కొన్ని విడుదలలు జరిగి తీరుతాయి. ఈ రాత్రి వేళ దేవుడు గొప్ప కార్యం చేసి తీరుతాయి. నాతో కలిసి వెళ్దాం, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవ మా అందరితో తాకినట్ల దేవుని యొక్క వాక్య సందేశం అందింపబడినందుకు స్తోత్రమయ్యా. కృపావరము గురించి అవగాహన కలిగిన వారుగా ఉండడానికి రాత్రి వేళ మేము ప్రయాసపడుతున్నాం, ఆశించుతున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కృపావరముతో నిండి తీరాలి దేవ. దేవుడు ఆశపడిన ప్రణాళిక ప్రకారంగా పని చేసిన కృపావరముతో నిండి తీరాలి, క్రియ చేసే కృపావరముతో నిండి తీరాలి, పరిచర్య చేసే కృపావరముతో నిండి తీరాలి. దాని ద్వారా దేవ సంఘం ఎదుగుదల పొంది తీరాలి దేవ. దేవ ఈ ప్రయాణములో ఈ అంత్యకాల తరగతిలో దేవ ఆత్మకు ఆశపడినట్ల, ఆత్మలో నిండుబాటు కలిగినట్టుగా దేవ అపోస్తల క్రియలు మేము చదివినట్ల మొదటి 120 మంది లోపల దిగిన ఆత్మ కృపావరము శక్తి దేవ అది కడమటి దినములు అది 3000గా సంఖ్య మారి తీరింది, అది 5000గా సంఖ్య మారి తీరింది, తర్వాత లెక్కలేని సంఖ్యగా మారినట్ల రాత్రి వేళ అర్థములు అలా జరిగి తీరును గాక. అలా సంఘ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగి తీరును గాక. దాని కొరకు వారి శరీరం ప్రాణం ఆత్మ పరిశుద్ధత పడి తీరేట్టుగా, దేవుని కొరకు ఉపచారం చేసేట్టుగా, తోటి సంఘ బిడ్డల కొరకు ఉపచారం చేసేటట్టుగా, సంఘ కాపరి కొరకు ఉపచారం చేసేటట్టుగా, ఊరు వారి పట్ల ఉపచారం చేసేటట్లుగా ఉన్న మంచి గృహ నిర్వాహకులు తయారై తీరును గాక. దేవదే రీతిగా సేవకులుగా మేము మంచి ఉపచారకులుగా దేవ మంచి సందేశాలను ఏర్పరచుకుని వాక్యం బోధించి దేవ గద్దించి శిక్షించి క్రమపరిచి సంఘ బిడ్డలను దేవ పరలోకములో చేర్చుకు తీరడానికి దేవ పరిచర్య డబ్బు లాభోదయం కొరకు కాదు దేవ. పరిచర్య దేవ ఏదో గొప్ప కార్యాలు చేసుకోవడానికి కాదు దేవ, ఆత్మలను పరలోక చేర్చడానికి దేవ. మేము దేవుని యొక్క సేవలుగా సంఘ బిడ్డలకి ఆత్మ సందేశములను ఇచ్చి దేవ ఒకరొకరిని శరీరం ప్రాణములు శుద్ధీకరణ పొందించేసి దేవుని రాకడ కొరకు తయారు చేసుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు దేవ పశ్చాత్తాపం మనబాబుతో దేవుని యొక్క సన్నిధిలో ఇన్నాళ్ళు కృపావరం తెలియక జీవించిన దేవుని బిడ్డలు దేవ ఇక్కడ నుండి కృపావరముతో నిండుబాటు కలిగి వారి రక్షణ జీవితాన్ని మరలా పరిశోధించుకొని రాకడ కొరకు తయారై తీరడానికి బిడ్డలను సహాయపరచండి. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సంఘ దేవుని యొక్క దాసుని దీవించినందుకు స్తోత్రం. వాక్యం ఆలకించిన సంఘ బిడ్డలందరి కొరకు స్తోత్రం. అదే రీతిగా ఊరిలో నివసించున్న ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం దేవ. అందరిని దీవించి ఆశీర్వదించండి దేవ. రాబోయే రోజుల్లో ఇంకా కృపావరములతో నిండి ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకోసారి గట్టిగా, చివరికి ఇంకోసారి గట్టిగా. దేవుడు మనందరినీ కృపావరంతో నింపినందుకు స్తోత్రం చేద్దాం. సంఘ బిడ్డలందరూ కూడా మంచి బోధకులుగా మారినందుకు స్తోత్రం చేద్దాం. రాకడ కొరకు దేవుని దగ్గర తయారైనందుకు స్తోత్రం చేద్దాం. మంచి సమయుడిగా మారినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చినప్పుడు